అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రెసెంట్ అయితే బెంగళూరులో ఉన్నాను. బెంగళూరుకి ఎందుకు వచ్చానంటే మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉండాలి, మా అత్త మామయ్య వాళ్ళ గృహప్రవేశం అనమాట. ఈరోజు రాత్రి గృహప్రవేశము మరియు హోమం జరగబోతుంది. రేపు మార్నింగ్ సత్యనారాయణ వ్రతము. నేను ఇప్పుడు రాత్రి గృహప్రవేశము మరియు సత్యనారాయణ వ్రతం ఎలా జరిగిందో చూపిస్తాను. ఫస్ట్ గృహప్రవేశం ఎలా జరిగిందో మీరే చూసేయండి. గృహప్రవేశం అంటే ఫస్ట్ ఇల్లు కాబట్టి ఇంటి యొక్క పిక్స్ అక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎలా ఉండింది, అయిన తర్వాత ఎలా ఉంది అన్నది ఇక్కడైతే చూపిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంకా వుడ్ వర్క్ కంప్లీట్ కాలేదు. స్వామి గృహప్రవేశం డేట్స్ తొందరగా పెట్టారు, అందుకోసమే వుడ్ వర్క్ సగంలో స్టాప్ చేయాల్సి వచ్చింది. గృహప్రవేశం అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ కంప్లీట్ చేయాలని అత్తమామయ్య అనుకున్నారు. ఇకైతే ఇంటి ముందర మండపము, ముగ్గులు, వాకిలికి తోరణాలు, అందరూ కలిసి అన్ని పనులు పంచుకుంటున్నారు అన్నమాట. ఫ్యామిలీ అంటే కలిసి మెలిసి అన్ని పనులు పంచుకోవడాన్ని ఫ్యామిలీ అంటారు. ఇకైతే చూస్తున్నారు కదా, లైట్స్ కూడా వేసేసారు. ఇకైతే స్వామిలు కూడా వచ్చి మొత్తం సత్యనారాయణ స్వామి మొత్తం అలంకరిస్తున్నారు అనమాట. కర్ణాటక సైడ్ కొంచెం పెద్దగా అలంకరిస్తారు. చూస్తున్నారు కదా ఎన్ని పూలు తెప్పించాము స్వామిని అలంకరించడం కోసం. అన్ని అయితే రెడీ చేసేసారు. చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారు. అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు ఆయన చూడ్డానికి, అంత బాగా అలంకరించారు. ఇకైతే పూజ మరియు హోమం ఎలా జరిగిందో మీరే చూసేయండి. ಮೇಡಮ್ ನೀವು ಸ್ವಲ್ಪ ಸಾರಿಗೆ ಗಂಧ ಗಂಧ ಐತೆ. ಭಗವಾನ್ ಪ್ರಜಾವಾಸಾನ್ ಶ್ವೇತ ವರಾಹ ಕಲ್ಪೆ ವೈವಸ್ವತ ಮನ್ವಂತರೆ ಕಲಿಯುಗೆ ಪ್ರಥಮ ಪಾದೆ ಭವತಾಹಾರಂ ರತ್ನದಾತಮಃ ಅಗ್ನಿವ್ಯಾಗರ್ಭಂ ತದಿರೆ ವಿರೋಪಸ್ಥಾನಃ ವಶ್ಯ ವಾಸ್ತುದೋಷ ಪೀಡಾ ಪರಿಹಾರಾರ್ಥೆ ವಾಸ್ತು ಹೋಮಾಖ್ಯಂ ಕರ್ಮ ಕರಿಷ್ಯೆ ತದಂಗತ್ವೇನ राक्षोग्न प्रेतबाध दोष निवारणार्थे राक्षोग्न होमे विनियोगः तदङ्गत्वेन गणपतिं मवामहे कविं कवीनां उपमश्रवत्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्रीकण्णोदभिश्री सादरं स्वाहा. దీన్ని ఏమంటారు? సుదర్శన హోమం. ఇది పూజ నడియక ఇది ಚೆನ್ನಾಗಿ. ఓం సుదర్శనాయ విద్మహే నానారూపాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్. శ్రీ యంత్రస్వరూపే సుదర్శన మహావిష్ణవే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. పూర్ణం దదాతే మరుజ్యోతామీతి ఏకదా బ్రహ్మణముపహరతి. ఓం నమో భగవతే మహాచక్రాయ మహాసుదర్శనాయ దీప్తరూపాయ మహాబలాయ యజమానస్య రక్ష రక్ష యజమానస్య సర్వదుష్టగ్రహాన్ నాశయ నాశయ. మహావిష్ణు దేవతాభ్యో నమో నమః. కాశక్తి వ్యావహారిక దక్షిణ సమేత ఇదం పూర్ణఫలం. మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. మంగళనీరాజనం దర్శయామి. అమ్మయ్య, నిజంగానే చాలా చాలా పనులండి. అసలుకి మన అనుకున్నప్పుడు ఎన్ని పనులు ఉంటాయి కదా, మనం కూడా ఒక భాగం అయి ఉండాలి కాబట్టి దాంట్లో. అసలుకి నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్ వస్తుంది. నీకెలా ఉంది పండు? ఓకే ఓకే. నిజంగానే చాలా చాలా బాగా జరిగింది హోమం కానీ గృహప్రవేశం కానీ. ఇంకా టుమారో సత్యనారాయణ వ్రతం ఎలా జరగబోతుంది అన్నది మీరే టుమారో మార్నింగ్ చూసేయండి. గుడ్ నైట్. ఇకైతే పూజ కంప్లీట్ అయిపోయేటప్పటికి హోమము పూజ అరౌండ్
11 to 12 అట్లా ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా అంతసేపు మేము ఎవ్వరం తినలేదు. భక్తి శ్రద్ధలతో అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కలిసి కూర్చొని తింటున్నాము. అయితే ఎర్లీ మార్నింగ్ స్వామిలు తొందరగా వచ్చి ఇంటి గేట్ ముందర ముగ్గేసి దానిపైన అన్నం పెట్టి వాస్తు దోషం పోవడానికి ఇది చేస్తారు. దీన్ని వాస్తు బలి పూజ కూడా అంటారు. ఇక అయితే పైన పూజ కూడా స్టార్ట్ చేసేసారు. అత్త వాళ్ళు ఇల్లు 3 floors లో కట్టారనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో అత్త వాళ్ళు ఉంటారు. ఇక అయితే ఇంటి గుమ్మానికి ఐరన్ కాయిన్ కొడుతున్నారనమాట. ఇది వాస్తు కోసం కొడతారు. ఓం శుభం కరోతి కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ హిరణ్యపాత్రం మదో బ్రహ్మణ భరతే కదే విద్యమాన ఆయుస్తేజోదదాతి. ఓం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సులగ్నాత్ సావధాన సంహర్తాత్ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. ఇకైతే చూసారు కదా బయట పూజ, ఇంటి గుమ్మానికి పూజ అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పాలు పొంగిస్తున్నారు. అది కూడా ఇటుక రాళ్ళు పెట్టి పొంగిస్తారనమాట. అయితే మరి పాలు పొంగించడం మరియు యజ్ఞం ఎలా జరగబోతుందో మీరే చూసేయండి. అవునా జనీపతి నామ విత్రియవతో భాగ్యవ్యై నమ స్వాహా. సరస్వతీ దేవత పూర్ణానుగ్రహ ప్రసాద ప్రసిద్ధిరస్తో. గుడ్ మార్నింగ్. ఇంకా మేమంతా చూడండి బాగా రెడీ అయిపోయాం. మా పండు, మేము, నాదైతే శారీ అవుట్ఫిట్ ఇదనమాట. ఇకైతే సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని రెడీ చేస్తున్నారు పైన. ఎలా జరిగిపోతుందో మీరే చూసేయండి. సత్యనారాయణ స్వామి దేవత శ్రీదేవి భూదేవి సమేత సత్యనారాయణ స్వామి దేవత కలిశియో ప్రాణ ప్రతిష్టాపనకాలే దివే వినియోగ. ఓం భ్రమకటాభ్యర్మః నమః జమాభ్యర్మః రేమనాభికాభ్యర్మః దృష్టికాభ్యర్మః రాహః కరతరగరచితాభ్యర్మః హృదయాయ నమః శిరసే స్వాహ శివాయ వషటం కవచాయ హం నేత్రత్రయామి. ఆద్యాయ స్వతమే కృతే విశ్వరస్వమగ్నియం మమారాజోజః సరవిరామకాతరత్నాయో వింశిదాని నమస్కరోమి నమస్కరోమి నమస్కరోమి. సత్యపురుషాన్మః సత్యనాథాన్మః సత్యసాక్షురేన్మః సత్యయోగాన్మః సత్యజ్ఞానాన్మః సత్యజ్ఞానప్రియాన్మః సత్యనిధేన్మః సత్యసంభవాన్మః సత్యప్రభవేన్మః సత్యశ్వరాన్మః సత్యకర్మణేన్మః సత్యపవిత్రాన్మః సత్యమంగళాన్మః సత్యగర్భాన్మః సత్యప్రజాపతేన్మః సత్యవిక్రమాన్మః సత్యసిద్ధిదాన్మః సత్యాస్గాన్మః సత్యవీరాన్మః సత్యబోధాన్మః సత్యధర్మాన్మః సత్యాగజాన్మః సత్యసంతుష్టాన్మః సత్యవరాహాన్మః సత్యపరాణాన్మః సత్యభూణాన్మః సత్యోషాన్మః సత్యశాశ్వతాన్మః సత్యప్రవర్ధనాన్మః సత్యవిభవేన్మః సత్యజ్యేష్ఠాన్మః సత్యశ్రేష్ఠాన్మః సత్యవిక్రమణేన్మః సత్యధన్విరేన్మః సత్యమేధాన్మః సత్యాధీశాన్మః సత్యకృతవేన్మః సత్యకాలాన్మః సత్యవత్సరాన్మః సత్యవసవేన్మః సత్యమోగాన్మః సత్యపూజయామి. సత్యనిధే నమః గణాని పూజయామి. ధూపోయం ప్రతిగృహ్యతామ గృహాణమంగళం దేవం రైలోక్యం దివిరాభా ಅಲ್ಲಿ ಬೇರೆ ನಾರದ ಮಹರ್ಷಿ ಸಾಕ್ಷಾತ್ ವೈಕುಂಠ ಲೋಕಕ್ಕೆ ಬರ್ತಾನೆ. ಅಲ್ಲಿ ಮಹಾವಿಷ್ಣುವು ಕಾಳಿಂಗ ಸರ್ಪದ ಮೇಲೆ ಶಯ್ಯಾದಿವಾಸನಾಗಿರ್ತಾನೆ. ಅಲ್ಲಿಗೆ ಬಂದು ದೀರ್ಘದಂಡ ನಮಸ್ಕಾರವನ್ನು ಮಾಡಿ ಹೇಳ್ತಾನೆ, ಎಲೆ ಅನಂತವಾದ ಪರಾಕ್ರಮ ಉಳ್ಳಂತಹ ವಾಗ್ಮನಸ್ಸುಗಳಿಗೆ
ದ್ವಂದ್ವಯನಗೆ ಸಾಕೆನು ನಾರಾಯಣ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ಅವ್ರಿಗೆ ಬಲಗಡೆ ಆ ವಿಳೆದೆಲೆ ತಗೊಳ್ಳಿ, ಎಡಗೈಯಲ್ಲಿ ಹಿಡ್ಕೊಳ್ಳಿ. ಲೈನಲ್ಲಿ ಮೇಲಿಂದ ಕೆಳಕ್ಕೆ ಬಸ್ಕಿ. ಇವ್ರಿಗೆ 3 ಸತಿ, ಅವ್ರಿಗೆ 3 ಸತಿ. ಎಲ್ಲ ದೃಷ್ಟಿ ಹೊರಟೋಗ್ಬಿಡ್ಬೇಕು, ಕಣ್ಣು ತೆಗಿಬೇಕು. ತಟ್ಟೆ ಕೆಳಗಡೆ ವಿಳೆದೆಲೆ ಮುರಿದಾಕಿ, ಮುರಿದ ತಟ್ಟೆ ಒಳಗಡೆ ಹಾಕಿ. అయితే నేను ఇక్కడ కొన్ని ఫ్యామిలీ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అందరూ వీడియోలోకి రాలేకపోయారు కాబట్టి లాస్ట్లో మేము తీసుకున్న ఫ్యామిలీ పిక్స్ అయితే ఇక్కడ పెడుతున్నా, మీరే చూసేయండి. ఇకైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయి పూజ కంప్లీట్ చేసుకొని భోజనానికి అయితే చేయడానికి వచ్చాము. ఇకైతే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది మా అత్త మామయ్య వాళ్ళ గృహప్రవేశము. చాలా 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 బాగా జరిగింది. నేను కొంచెం తొందరగా చెప్దాం అనుకున్నా, చూసారా నా ఫేస్ అంతా పూలు కూడా ఎండిపోయి వచ్చాయి. చాలాసేపు నిద్రపోయాను. ఎంతసేపు నిద్రపోయిందా? 1.5 అవర్ అనుకున్నా. చాలా అలసిపోయాను కదా, నిద్ర వచ్చేసింది. నాకు తెలియదు ఎట్లా నిద్రపోయాను అన్నది. ఊరికి అలా పరుపు ఎక్కని లేదు, నిద్రపోయాను. చాలా ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాము కానీ కుదరలేదు. ఇప్పుడు తీసుకోవాలి వెళ్ళి. ఇకైతే గృహప్రవేశం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చాలా చాలా బాగా జరిగింది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం ఎలా జరిగిందో మీరు కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.